కుటుంబంతో వెళ్తున్నట్టుంది. యాత్రకు వెళ్తున్నారా? యాత్రలాగే ఉంది మా బ్రతుకు. కడుపు చేత్తో పట్టుకుని జీవనయాత్రకు బయలుదేరి. అయ్యో పాపం. మీ స్వంత ఊరు? కొవ్వూరు. మొన్న గోదావరి వరదలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయి 30 ఎకరాల మాగాణ్ణి కూడా ఇసుక మెట్టవేసింది. గత్యంతరం లేక కట్టుబట్టలతో హైదరాబాద్ బయలుదేరాం. ఆవిడ? నా భార్య లక్ష్మి. మా అమ్మాయి రాధ. ఆ అబ్బాయి? నా తమ్ముడు మోహన్. వాడి కోసమే నేను ఇంకా బ్రతికున్నాను బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అన్నిటికీ నేనే అయి ఈ చేతులతోనే వాడిని ఎత్తిపించాను. ఈ సంవత్సరమే కాలేజ్ చదువు కూడా అందుకున్నాను. ఇక వాడి చదువు ఎలా సాగుతుందో, మా జీవితం ఎలా గడుస్తుందో అంత అయోమయంగా ఉంది బాబు. కష్టాలు ఎప్పుడు కాపురం చేయవు నాయన. చీకటి వెనుక వెళ్తూ రానే వస్తుంది. అంతవరకు ధైర్యం వహించాలి. ధైర్యం ఇక మాకున్న ఆస్తి ఒక్కటే బాబు. జేబు దొంగల్ని పట్టుకోవడానికి ఎలకలు జేబులో పెట్టారు. అరే మనీష్, నువ్వా? వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. ఏమిటంటే ఈ దొంగ రాసుకెళ్తే మక్కలు వెళ్ళిపోతాలి. ఆగండి ఆగండి. నమస్కారం. మీరందరూ క్షమించాలి. వీడిది మా ఊరి. గోదావరి వరద వల్ల చితికిపోయి ఈ స్థితికి దిగజారారు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయి. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. సరే, మీరు అలా చెప్పారు కాబట్టి మేము క్షమిస్తున్నాం. ఏమండి, మీ సామాన్లు అన్నీ ఉన్నాయా? ఇదిగో బాబు, ఇది ఎలుకపోదు. ఏంటి ఇలా చేసా? కూర్చోండి. మారిస్, ఇక్కడైనా బుద్ధిగా బ్రతు. నువ్వు లేకపోతే వీళ్ళు నా చద్రం పెట్టుకో, నా ఎముకలన్నీ ఏరేసేవారు రావయ్యా. మరి జేబులు కొట్టం దేనికి రా? కష్టపడి బతకలేవు. ఇది కూడా కష్టమేనయ్యా. ఏమిటి నెట్టి? ఏమిటన్నాయా ఇది? రిక్షారా, ఇక ఇదే మనకి బ్రతుకు తెరువు. ఏ వింతగా ఉందా? అంత బ్రతుకు బ్రతికి చివరికి ఈ అవస్థకు దిగజారినందుక? అది కాదండి, ఇంత మహానగరంలో మీకు వేరే ఉద్యోగమే దొరకలేదా? ఉద్యోగం ఉద్యోగం అనే గౌరవ పదంతో ఆత్మాభిమానం అమ్ముకునే కంటే ఇలా కష్టపడి రిక్షాలాగి బ్రతకటమే మీరు. వద్దన్నయ్యా, ఈ రిక్షా అమ్మేతే ఎంత బ్రతికి చెడ్డాను రిక్షా లాగడం నేను సహించలేదు. ఇంత హైన్యమా? ఏమిట్రా హైన్యం? కాయ కష్టం చేసి చెమటోర్చి పొట్ట పోసుకోవటం హైన్యమట్లా? మన తాతలు తండ్రులు పొలాల్లో కష్టం చేసి కుటుంబాలను పోషించలా? ఓహో, రాజాగా బ్రతికిన మీ అన్న రాముడు రిక్షా రాముడు అయ్యాడని సిగ్గుగా ఉందట. ఎందుకురా సిగ్గు? ఎందుకు సిగ్గుపడాలిరా? దోపిడీలు చేస్తే సిగ్గుపడాలి, దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి. అదే కాకపోతే ప్రజాసేవకులు మనం చెప్పుకుంటూ ప్రజల సొమ్మే స్వాహా చేసి దేశద్రోహులైతే సిగ్గుపడాలిరా. కష్టజీవికి ఎందుకురా సిగ్గు? శ్రమకుడి చేతిలో చక్రం తిరిగిందంటే భూచక్రమే తిరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం.
క్రానికల్ 14 పైసలు, నేటివ్ హైదరాబాద్ మెయిల్ నగల వస్తువులు హత్య 14 పైసలు, దక్షిణ క్రానికల్ 16 పైసలు, పేపర్ దక్షిణ క్రానికల్ 16 పైసలు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా ఇట్స్ ఆల్ రైట్. అమ్మా మీ కాలు బెనికిందే? లేదండి, నేను కారు దిగానో లేదో అప్పటి నుంచి నా తల తిరుగుతోంది. మీ కారు బయట ఉందే, నేను తీసుకువెడతారండి. థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు ఈవేళ చేసిన ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేను. దానికి కానీ మీ పేరు? జయశ్రీ, లక్కీ స్టార్ కార్నివాల్లో డాన్సర్ని. ఐ సీ. ఎప్పుడైనా దయచేయండి. ఓకే. ఆ, మీ పేరు? నా పేరు ఇన్స్పెక్టర్ కుమార్. నమస్తే. థ్యాంక్ యూ జయశ్రీ. ఓ, నువ్వు ఇందులోనే ఉన్నావా? సమయానికి వచ్చి హెల్ప్ చేశావు, లేకపోతే నగలు కట్టుకున్నా పట్టుబడిపోయాడు. ఇంతకు ఆ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్ కొడుకు. అలాగా? వాడి స్నేహం మాత్రం నువ్వు వదిలిపెట్టకు. వాడు మన చేతుల్లో ఉన్నాడా మనకు అడ్డే ఉండదు. ఐసి. అరే తెరా కటింగ్ మాస్టర్, ఇలా వచ్చావి? మళ్ళీ ఏదైనా జేబు కత్తిరించావా? లేదు సార్ గారు, మొన్న రైల్లో కూలి నేనే చేసేనుకుని వచ్చి ఊరికే నన్ను కొట్టేశాను సార్. నువ్వా? మిస్టర్ కుమార్, మొన్న హత్య జరిగిన రైలు పెట్టులో వీడు పట్టుబడ్డారు. నో మిస్టర్ సుబ్రహ్మణ్యం, వీడిని నేను బాగా ఎరుగుతాను. ఏ జేబు కత్తిరించడానికో ఎక్కుంటాడు. పిరికి వేధవ, యూస్లెస్ టుపిక్. అవును సార్ గారు. కావచ్చు, కానీ హత్య జరిగిన సందర్భంలో కళ్ళారా చూసిన సాక్షి. అదే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒరే సార్, నిన్ను నా సొంత పూచి మీద వదిలిపెడుతున్నాను. జాగ్రత్త, నువ్వు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా ఉడాయించకూడదు. ఏనాటికైనా హంతకుణ్ణి నువ్వే పట్టుకోవాలి. అలాగే సార్ గారు, చూపులో కాస్త చెదిరింది కానీ మన చేతికి తెలితే టెక్కిమని పట్టేను. చూస్తారుగా నా చేతి పని. సారీ సార్ గారు. వస్తాను వస్తాను సార్ గారు. మళ్ళీ పిల్లి, నీ జిమ్మడ, సిగ్గులేదా? ఉంటే అది కాస్త తీసేకే నీకు పులి ఉంటుంది. చిత్త నోర్మి. ఎవరిని? నిన్న నోర్మిమంటే. ఏమిట్రా గొడవ? అయ్యా ఇన్స్పెక్టర్, ఎందుకు వదిలిపెట్టారు ఈయన్ని? ఈడు ఎప్పుడు జైల్లో పడతాడా అని ఏ దేవుడికి మొక్కుకుంటున్నాను. చెయ్యి ఊరుకోదు, ఉత్త దొంగ పచ్చులోడు. బాగుంది. ఎలుసుకుంటు గారు పువ్వు అని ఇంటి పెడితే సూపర్ కాబట్టి జైలు చూసమ్మట్లేవే. కావాలంటే మీ కూతురు ముట్టు కట్టుకో. కానిస్టేబుల్ సార్, ఏమిటా పోలీస్ స్టేషన్ లో ఎవరే?